సోదర సోదరీమణులారా, ప్రియమైన బౌద్ధులు, సమతా సైనిక దళ సభ్యులు, పిఎస్ఐ సభ్యులు, అలాగే కవులు, కళాకారులు అందరికీ బుద్ధవందనాలు, జై భీములు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక చారిత్రాత్మకమైన రోజు. ఈరోజు అందులో భాగంగా ఈ ఉదయం మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైనటువంటి కాకినాడ మహానగరంలో చోడగిరి చంద్రరావు గారి సమగ్ర కవిత్వ ఆకర్షణ సభ ఊహించిన రీతిలో అత్యంత ఘనంగా జరిగింది. 100 నుండి 150 మంది బౌద్ధులు, అంబేద్కరీయులు, బిఎస్ఐ సభ్యులు, సమతా సైనిక దళ సభ్యులు వారంతా కూడా ఎంతో ప్రేమతో ఉదయం పూట జరిగిన సభకు విచ్చేసి వారి యొక్క మద్దతుని, అంబేద్కర్ యొక్క కవిత్వానికి వారి యొక్క మద్దతుని తెలియజేయటం జరిగింది. అందుకే నేను ముందు వ్యాఖ్యానించినట్టు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చోడగిరి చంద్రరావు గారి సమగ్ర కవిత్వం తెర మీదకు తెచ్చి ఆవిష్కరించడం ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. అందులో భాగంగా ఈ సాయంత్రం పూట మనందరం ఈ త్రిరత్న బుద్ధ విహార్లో సమావేశమై అమలాపురంలో కూడా కవి గారి చోడగిరి చంద్రరావు గారి సమగ్ర కవిత్వాన్ని ఆవిష్కరించి ఆ గ్రంథం యొక్క విలువైన విషయాల్ని ఈ ప్రాంతం వారికి కూడా అందివ్వాలి అనే ఉద్దేశంతో నిర్వాహకులు, అలాగే చోడగిరి చంద్రరావు గారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వారి అల్లుడి గారు శ్రీ నేలపూడి బాలరాజు గారు సంకల్పంతో ఈ సభా కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రతిపాదనని ఎంతో ప్రేమతో అంగీకరించి త్రిరత్న బుద్ధ విహార్ అమలాపురం కమిటీ వారు ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేయడానికి వారు ఎంతో వారి యొక్క ప్రయత్నాన్ని, మద్దతుని ఈ పుస్తక ఆవిష్కరణ సభ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి వారు ప్రకటించి ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన అతిథుల తరపున, చోడగిరి చంద్రరావు గారి కుటుంబ సభ్యుల తరపున ముందుగా త్రిరత్న బుద్ధ విహార్ కమిటీ సభ్యులకు, ఈ ప్రాంత ప్రముఖులకు, కవులకు, కళాకారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ చోడగిరి చంద్రరావు గారు ఎవరు, ఎక్కడి వారు, ఇటువంటి విషయాలన్నీ మన వక్తలు తెలియజేస్తారు. ఈ పుస్తకంలో ఏముంది అనేది కూడా వక్తలు మనకు తెలియజేస్తారు. అయితే ప్రాథమికంగా ఈ చోడగిరి చంద్రరావు గారి సమగ్ర కవిత్వం అనే ఈ బృహత్ గ్రంథంలో, ఈ గొప్ప గ్రంథంలో ఏముంది అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఒకే ఒక విషయం మన మనసులో నిలబడుతుంది. అదేమిటంటే చోడగిరి చంద్రరావు గారు మన ప్రాంతానికి చెందిన కోరిమిల్లి గ్రామస్తులు. ఇక్కడ మన పెద్దవారికి తెలిసి ఉంటుంది. వారు అంబేద్కర్ భావజాలకు సంబంధించిన కవిత్వం తప్ప ఎటువంటి కవిత్వాన్ని వారు ముట్టుకోలేదు. అదే నిబద్ధతతో వారు భీమ శతకం పేరుతో 1 కాదు 2 కాదు 3 శతకాలని రాయటం జరిగింది. అయితే వారు జీవించున్న కాలంలో ఆ సాహిత్యం అంతా అరకొరగా ముద్రితమైంది కానీ ఏకోన్ముఖంగా ఎక్కడ అందుబాటులో లేదు.
అంత విలువైన కవిత్వం, పద్యాలు, సాహిత్యాలు మరుగున పడిపోయాయి. అలాగా మరుగున పడిపోయిన గొప్ప కవిత్వాన్ని వారి అల్లుడు గారైనటువంటి తోటగిరి చంద్రరావు గారి యొక్క ఆర్థికమైన బలంతో, ఆర్థికమైన మద్దతుతో ఇప్పుడు ఈ తోటగిరి చంద్రరావు గారి సమగ్ర కవిత్వం అనే గొప్ప పుస్తకం మన ముందుకు వచ్చింది. మరి బాలరాజు గారు ఎక్కడో అనకాపల్లిలో రిటైర్ అయిపోయి అక్కడ నివాసం ఉంటున్నారు. ఈ పుస్తకం ముద్రణ అంటే మామూలు విషయం కాదు. అదొక బృహత్ కార్యక్రమం. అందులో పద్యాలు ఉన్నాయి, ఛందస్సు ఉంది, మరి కవిత్వం ఉంది, రకరకాలైనటువంటి అంబేద్కర్కి సంబంధించిన కోణాల్లోంచి అంబేద్కర్ వాదాన్ని వ్యక్తీకరించిన కవిత్వం అందులో ఉంది. మరి ఈ విషయాలన్నీ కూడా మనం పరిష్కరించి ఒక సమగ్రమైన పుస్తకం వేయాలంటే బాలరాజు గారి వల్ల కాదు. ఎలాగా అనుకున్నప్పుడు మరి కోయి కోటేశ్వరరావు గారిని, వారి యొక్క సహకారాన్ని బాలరాజు గారి కుటుంబం తీసుకుంది. అప్పటికే చౌడగిరి చంద్రరావు గారి మీద ఆంధ్రజ్యోతిలో ఒక సమగ్రమైన వ్యాసం రాశారు డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు. దాంతో మరి బాలరాజు గారి యొక్క ప్రతిపాదనని వారు ఆచార్యులుగా, కవి రచయితగా మరి ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ తను కాలేజీలో పనిచేసుకుంటూ గత కొద్ది కాలంగా ఈ చోడగిరి చంద్రరావు గారి 3 శతకాలు ఇంకా మరికొన్ని పుస్తకాలని కూడా డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు స్వయంగా ప్రతి అక్షరాన్ని పరిశీలించి మరి అంత బృహత్ గ్రంథాన్ని వారు సంపాదకత్వం వహించడానికి అంగీకరించి దాన్ని ఈ రోజు విజయవంతం చేశారు. మరి హైదరాబాద్ నుంచి వచ్చిన సోదరులు డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారికి జయభీములు తెలియజేద్దాం. మీ కరతాళాల మధ్య డాక్టర్ థ్యాంక్ యూ. ఒక పుస్తకం ముద్రించాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంతో శ్రమ కోర్చాలి. మరి ఆర్థికంగా బాలరాజు గారు సుమారు ₹1,00,000 ఖర్చు పెట్టి ఆ పుస్తకాన్ని తేవడానికి వారి ఆర్థిక సహకారం అందిస్తే తన మేధస్సునంతా ఉపయోగించి సర్వాంగ సుందరంగా, ఇప్పుడు మీ అందరూ చూస్తారు ఆ పుస్తకం ఎంత అందంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో, మంచి క్వాలిటీ తోటి ఈ చోడగిరి చంద్రరావు గారి సమగ్ర కవిత్వ సంపుటి మన ముందుకు వచ్చింది. అయితే ఉదయం కాకినాడ సభలో లాంఛనంగా ఆవిష్కరణ జరిగింది, చాలా ఘనంగా ఆవిష్కరణ జరిగింది. ఇది ఒక ప్రకటన ఏమిటంటే వారి కుటుంబ సభ్యుల తరపున, అలాగే అంబేద్కర్ వాదుల తరపున ఇప్పుడు ఇలాగా చోడగిరి చంద్రరావు గారి లాగానే చాలా మంది అంబేద్కర్ మీద కవిత్వం రాసిన కవులు ఉన్నారు. వారందరినీ కూడా ఒక్కొక్కరుగా బయటికి తీసుకొస్తున్నారు డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు. ఏకాంబరం గారి కవిత్వం కూడా మనం చాలా మందికి తెలియదు. రావూరి ఏకాంబరం గారి కవిత్వం ఒక విధంగా చెప్పాలంటే సున్నితంగా చెప్పిన చోడగిరి చంద్రరావు గారి కవిత్వం కంటే రావూరి ఏకాంబరం గారి కవిత్వం ఇంకా పవర్ఫుల్ గా, ఘాటుగా ఉంటుంది. మరి అటువంటి వారి కవిత్వం కూడా మనం బయటకు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు అవసరం కూడా అటువంటి కవిత్వం. ఎక్కడైతే బాబాసాహెబ్ చెప్పినట్టు ఈ రథాన్ని అవసరమైతే ముందుకు లాగండి కానీ వెనక్కి తీసుకెళ్ళొద్దని చెప్పారో, ఆ వాక్యాన్ని మనం పాటించాలంటే ఖచ్చితంగా ఇప్పుడు చోడగిరి చంద్రరావు గారి కవిత్వం, రావూరి ఏకాంబరం గారి కవిత్వం అవసరం. అలాగే నక్క చిన్న వెంకయ్య గారు, ఏలూరు ప్రాంతానికి చెందిన దళిత కవి, వారి మీద కూడా కోటేశ్వరరావు గారు ఒక వ్యాసం రాశారు, అద్భుతమైన వ్యాసం రాశారు. ఇలాగే ఎవరైతే అంబేద్కర్ భావజాలం మీద కవిత్వాన్ని రాసి మనకి చేతికి అందకుండా కనుమరుగైపోయారో, ఆ గ్రంథాలు మనకు అందకుండా పోయాయో, ఆ కవిత్వాన్ని అంతటినీ కూడా ఇప్పుడు కోటేశ్వరరావు గారు తవ్వి తీస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఉదయం కాకినాడలో ఒక విజ్ఞప్తి చేయటం జరిగింది. నేను కూడా మీకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఈ సభాధ్యక్షుడిగా నేలపూడి బాలరాజు గారి కుటుంబ సభ్యుల తరఫున, మన అంబేద్కర్ తరఫున ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు చోడగిరి చంద్రరావు గారి సమగ్ర కవిత్వం పుస్తకం కొద్దిసేపట్లో మన పెద్దలు పూర్వ మాజీ మంత్రి అలాగే త్రిరత్న బుద్ధ విహార్ ఫౌండర్ చైర్మన్ గారు ఆవిష్కరిస్తారు. అలాగే కోయి కోటేశ్వరరావు గారు ఆ పుస్తకం గురించి మాట్లాడతారు. ఇంకా డిబి లోక్ గారు వీళ్ళంతా కూడా మాట్లాడతారు. అయితే ఈ పుస్తకం ఎవరికీ కూడా ఉచితంగా ఇవ్వాలనుకోవడం లేదు.
దానికి కారణం ఏమిటంటే బాలరాజు గారు ఈ పుస్తకాన్ని అమ్ముతారు. పుస్తకం ధర 200 రూపాయలు పెట్టడం జరిగింది. అయితే ఈ పుస్తకం అమ్మటం, ధర పెట్టడం అనేది ఆర్థిక విషయాలు బాలరాజు గారి సొంతానికి కాదు, వారి కుటుంబానికి కాదు. ఎందుకు అంటే ఈ పుస్తకం అమ్మగా వచ్చిన ధనంతో ఎవరైతే అంబేద్కర్ వాద కవిత్వం రాశారో అది ఇప్పుడు మన ముందు లేదో అటువంటి రావూరి ఏకాంబరం గారి కవిత్వాన్ని అచ్చేయడానికి ఈ పుస్తకం అమ్మి ఆ డబ్బుని దానికి వెచ్చించడానికి నిర్ణయించడం జరిగింది. దానికి ఉదయం కాకినాడలో అత్యంత ఆదరణ వచ్చింది. పుస్తకం కొన్ని కాపీలు తాత్కాలికంగా వస్తే చాలా వరకు కాకినాడలో అందరూ కూడా ఒక్కొక్క కాపీ, 2 కాపీలు, 3 కాపీలు, సంస్థలు అయితే కొన్ని 10 అలా కాపీలు తీసుకుని ఈ యొక్క కవిత్వాన్ని మద్దతు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంతైతే ఇబ్బందుల్లో ఉన్నామో, దేశం ఏ పరిస్థితుల్లో ఉన్నదో తెలుసు. ఇప్పుడు బాబాసాహెబ్ గారి యొక్క ఆలోచన విధానం చాలా అవసరం. మరి చోడగిరి చంద్రరావు గారు రాసింది అదే ఉంది ఆ పుస్తకంలో. కాబట్టి ఆ కవిత్వాన్ని అంతటి కూడా యువతరానికి పరిచయం చేయడానికి ఆ పుస్తకం అవసరం ఎంతో ఉంది. ఆ పుస్తకంతో పాటు రావూరి ఏకాంబరం గారి కవిత్వం కూడా అవసరం. కాబట్టి ఈ చోడగిరి చంద్రరావు గారి సమగ్ర కవిత్వ సంపుటి అమ్మగా వచ్చిన ధనంతో మరొక ఇటువంటి సమగ్ర కవిత్వాన్ని తేవడానికి మన కోటేశ్వరరావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే మన అంబేద్కర్ వాదులందరూ కూడా రావూరి ఏకాంబరం గారి కవిత్వాన్ని తెర మీదకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా అలాగే చోడగిరి గారు, అలాగే మరి రావూరి ఏకాంబరం గారు, ఇప్పుడు చెప్పిన మరి నక్క చిన్న వెంకయ్య గారు ఏలూరు, అలాగే మన ప్రాంత కవులు పెద్ద అయిన కవిశ్రీ నీలం గారి కవిత్వం కూడా మనకి నేను ఈ మధ్య వ్యాసం రాయటం జరిగింది. వారి సాహిత్యాన్ని కూడా మనం అవసరమైతే ఎంత ఉంటే అంత వారి సాహిత్యాన్ని కూడా అయితే ఇప్పుడు మీరు అంబేద్కర్ మీరు అందరూ చేయవలసిన పని ఏమిటంటే పుస్తకావిష్కరణ అయిన వెంటనే ఇక్కడ భీమనిధి పేరుతో ఒక డబ్బా ఉంచడం జరుగుతుంది. ఎవరికి వచ్చిన వాళ్ళు పుస్తకం అన్ని కాపీలు తీసుకుని దానికి సంబంధించిన ధర ఆ డిబ్బీలో వేయడం తప్ప ఇందులో బలవంతం కానీ నిర్బంధం కానీ ఏమీ లేదు. ఎవరమైతే అంబేద్కర్ వాదం చెప్పుకుంటున్నామో అటువంటి కవిత్వాన్ని ప్రోత్సహించడం కోసం ఈ భీమనిధి డబ్బాలో వేయవలసిందిగా మనం ఈ సభ తరపున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కాకినాడలో వచ్చిన నిధి ఇది. ఈ డబ్బు ఎవరు సొంతం కాదు, ఖచ్చితంగా రావూరి ఏకాంబరం గారి సమగ్ర కవిత్వం అతి త్వరలో వస్తుంది. ఎందుకు ఈ కవిత్వం ఎందుకు అవసరం? ఇప్పుడు చాలా అవసరం. ఆవిష్కరించకుండా పుస్తక విషయాలు చెప్పకూడదు. కానీ మరి చోడగిరి చంద్రరావు గారు రాసినటువంటి 3 శతకాల్లో కానీ వారు రాసిన ఇతర పుస్తకాల్లో కానీ కేవలం పక్తు అక్షరాల అంబేద్కర్ వాదం కవిత్వం తప్ప మరొకటి లేదు. మరి కొంచెం సేపట్లో ఆ విషయాలన్నీ మనకు తెలుస్తాయి. ఇంకా అటువంటి కవిత్వాన్ని ఎంతో శ్రమ కోర్చి కోటేశ్వరరావు గారు హైదరాబాద్లో తన సొంత కవిత్వాన్ని, సొంత పుస్తకాలను ప్రమోట్ చేసుకోకుండా ఈ పుస్తకం మీద దృష్టి పెట్టి చాలా యుద్ధ ప్రాతిపదికన ఈ కవిత్వాన్ని తెర మీద తేవడం జరిగింది. ఇక మరి కొంచెం సేపట్లో మన సభా కార్యక్రమం ప్రారంభం అవుతుంది. అసలు మనకి ఈ ప్రాంతం అంటేనే అంబేద్కర్ ప్రాంతం. ఇక్కడ పుట్టిన చిగురి కొమ్మైన సేవ అన్నట్టు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అమలాపురంలో పుట్టినవాడు ఎవరికైనా అంబేద్కర్ వాదం ఉగ్గుపాలతోనే అలవడుతుంది. నేను ఈ మధ్య ఒక ఊరు వెళితే మీది ఏ ఊరు అని అడిగారు. అమలాపురం అంటే, అమలాపురం కాదండి అంబేద్కర్ పురం అనండి అన్నాడు. అటువంటి పేరు ప్రఖ్యాతులు ఈ అమలాపురానికి ఉన్నాయి. ఎటువంటి అమలాపురం అంటే ఇది అమలాపురంలో
ఏదో జరుగుతుంది. అమలాపురంలో ఏదో జరుగుతుంది. బోధిసత్వుని బోధనలు జీర్ణించుకున్న అమలాపురం, అంబేద్కర్ ఆశయాలను ఆపోసన పట్టిన అమలాపురం ఏదో చెప్పాలని ప్రసవ వేదన అనుభవిస్తుంది. ఎన్నెన్నో కలలు కన్నా ఈని వాడపల్లి గారి కలలు ఈడేరే దారేదో దొరికినట్టు, ఎన్నెన్నో కలలు కన్నా ఈని వాడపల్లి గారి కలలు ఈడేరే దారేదో దొరికినట్టు, నందనార హరి గొంతులోంచి ఎగిసిపడిన వాక్యాలేవో అగ్ని కణాలై రగులుతున్నట్టు, నందనార హరి గొంతులోంచి ఎగిసిపడిన వాక్యాలేవో అగ్ని కణాలై రగులుతున్నట్టు, కుసుమ ధర్మన్న కరి జయభేరి అక్షరాలు ఆయుధాలై మొలకెత్తుతున్నట్టున్నాయి. కుసుమ ధర్మన్న గారి జయభేరి అక్షరాలు ఆయుధాలై మొలకెత్తుతున్నట్టున్నాయి. బోయి భీమన్న గారి పాలేరులు కలెక్టర్లై కథం తొక్కుతున్నట్టున్నారు. అందర్నీ ఒరే అనే కళా వెంకట్రావుని ఒరే వెంకట్రావు అన్న సమతామూర్తి బిఎస్ మూర్తి గారు సమాధిలోంచి లేచి వచ్చి గడియార స్తంభం సెంటర్లో బహిరంగ సభలో ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. చట్టసభలో చెప్పుతో చెంప పగలగొట్టిన ఈశ్వరీబాయి విగ్రహం పాదయాత్ర చేస్తున్నట్టుంది. చట్టసభలో చెప్పుతో చెంప పగలగొట్టిన ఈశ్వరీబాయి విగ్రహం పాదయాత్ర చేస్తున్నట్టుంది. ఏ ఆరాటము లేని వాళ్ళకి పోరాటం మప్పిన బొజ్జ అప్పలస్వామి గారి రాజకీయ చైతన్యమేదో గోదావరి పొంగుతున్నట్టుంది. దేవుళ్ళ సమాధులపై అంబేద్కర్ వాదాన్ని ఆవిష్కరించిన బొజ్జ తారకం గారు నది పుట్టిన గొంతుకై సమరశంఖం పూరించినట్టుంది. ఆధిపత్య కులాల అధికారం కోసం పావులై బతికే కొండ చిరువులకు రాజకీయ పావులు కదపటం నేర్పిన బివి రమణయ్య గారు ఓటు విలువ గురించి ఏదో మాట్లాడుతున్నట్టుంది. కోనసీమ హృదయాల మధ్య స్వర్ణవారధి నిర్మించిన బాలయోగి గారు పార్టీలకు అతీతంగా ఆధిపత్య కులాల కుట్రలను పార్లమెంటులో నిలదీస్తున్నట్టుంది. మన వారంతా వీరోత్సాహాలతో ఇలా కవాతు చేస్తుంటే దేశాధికారం నీలి జెండా నీడకై తహతహ తాళాడుతున్నట్టుంది. దేశాధికారం నీలి జెండా నీడకై తహతహలాడుతున్నట్టుంది అని యొక్క మంచి మాటలు బహుశా అమలాపురంలో ప్రముఖుల గురించి అందరూ కూడా ఇందులో కవర్ అయ్యారని అనుకుంటున్నాను. వారిని స్మరించడం ఇక్కడ ఎంతో సముచితము, సందర్భం కూడా. మరి ఇంకా ముఖ్య అతిథి గారు మన ఆవిష్కర్త మాన్యులు గొల్లపల్లి సూర్యారావు గారు అవ్వాల్సి ఉంది. ఈ లోపల మనకి చాలా మంది వక్తలు ఉన్నారు కాబట్టి ఆ వక్తలు సంక్షిప్తంగా ఇక స్థానికంగా ఉన్నటువంటి వక్తలు సోదరులు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క నిమిషం వారి యొక్క అభిప్రాయం కానీ శుభాకాంక్షల రూపంలో కేవలం ఒక్కొక్క నిమిషం మాట్లాడితే బాగుంటుందని చెప్పి ముందుగా వారికి అవకాశం ఇద్దాం.